ఒకసారి ఊహించండి, నువ్వు అమ్మాయివి, క్రికెట్ నీ వల్ల కాదు అని ఎవరైనా అంటే చాలామంది అక్కడే తమ కలను వదిలేస్తారు. కానీ ఒక్క అమ్మాయి మాత్రం బ్యాట్ను ఇంకా గట్టిగా పట్టుకుంది. అదే నిర్ణయం భారత మహిళల క్రికెట్ చరిత్రనే మార్చేసింది. ఆ అమ్మాయి మిథాలీ రాజ్. రాజస్థాన్లోని జోధ్పూర్లో పుట్టిన మన హైదరాబాద్లోనే పెరిగింది. ఇక్కడే తన క్రికెట్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అందుకే ఆమె విజయం మన తెలుగు వాళ్ళకు కూడా ఎంతో ప్రత్యేకం. చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ప్రాణం. కానీ అప్పట్లో మహిళల క్రికెట్కు పెద్దగా గుర్తింపు లేదు. సౌకర్యాలు తక్కువ, అవకాశాలు తక్కువ, చూసేవాళ్ళు కూడా చాలా తక్కువ. అయినా మిథాలీ ఒక్కరోజు కూడా తన కలను వదిలేయలేదు. కేవలం 16 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి అడుగుపెట్టి తన తొలి అంతర్జాతీయ మ్యాచ్లోనే 114 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచింది. కానీ ఒక్క మ్యాచ్తోనే లెజెండ్ అవ్వరు కదా. 20 ఏళ్లకు పైగా మ్యాచ్ తర్వాత మ్యాచ్, సంవత్సరం తర్వాత సంవత్సరం తన ప్రశాంతమైన ఆటతో, అద్భుతమైన నిలకడతో భారత మహిళ క్రికెట్కు వెన్నెముకలా నిలిచింది. ఆ తర్వాత రికార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచింది. 7,000కు పైగా వన్డే పరుగులు చేసిన తొలి మహిళ అయింది. వరుసగా 7 వన్డే అర్ధశతకాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతేకాదు 6 వరల్డ్ కప్లలో భారత్కు ప్రాతినిధ్యం వహించడం అంటే ఎంత గొప్ప విషయమో ఊహించండి. 2017 మహిళల వరల్డ్ కప్లో భారత జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లింది. కప్ మాత్రం చేజారిపోయింది. కానీ ఆ రోజు భారత్ మరో పెద్ద విజయాన్ని సాధించింది. కోట్లాది మంది తొలిసారి మహిళల క్రికెట్ను గర్వంగా చూశారు. వేలాది అమ్మాయిలు నేను కూడా క్రికెటర్ అవ్వాలి అని కలలు కనడం మొదలుపెట్టారు. ఆమె కేవలం పరుగులే చేయలేదు, మహిళల క్రికెట్ భవిష్యత్తునే మార్చింది. అందుకే ఆమెకు అర్జున అవార్డు, పద్మశ్రీ, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న వంటి అత్యున్నత పురస్కారాలు లభించాయి. కానీ మిథాలీ రాజ్ గొప్ప విజయం ఇవి కాదు. ఆమె అసలైన విజయం కళలకు అబ్బాయి అమ్మాయి అనే తేడా ఉండదు అని ఈ ప్రపంచానికి నిరూపించడం. కాబట్టి మీ కళ ఎంత పెద్దదైనా, ప్రపంచం కాదు అన్నా మీరు మాత్రం ఆగిపోవద్దు. ఎందుకంటే చరిత్రను మార్చేది అదృష్టం కాదు, ప్రతిరోజు కష్టపడే ధైర్యం. మిథాలీ రాజ్ కథ మనకు చెప్పేది ఒకటే, కళలు అందరికీ వస్తాయి, కానీ వాటిని నిజం చేసేది చివరి వరకు వదలకుండా పోరాడే వాళ్ళే.